యూరియా కాంప్లెక్స్ ఎరువులను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలి. జనగామ నియోజకవర్గంలో యూరియా కాంప్లెక్స్ ఎరువులను ఎంఆర్పీ ధరలకే రైతులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంకరి వెంకట మావో డిమాండ్ చేశారు. ఈ మేరకు చర్యాల వ్యవసాయ శాఖ ఏజీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ రజనీకి రైతు సంఘం ఆధ్వర్యంలో మెమరాండం సమర్పించారు. ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా కొరత పేరుతో ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 267 ఉన్న యూరియా బస్తాను 350 రూపాయల నుంచి 500 రూపాయల వరకు విక్రయిస్తున్నారని తెలిపారు. అలాగే కాంప్లెక్స్ ఎరువులపై కూడా అదనంగా 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. యూరియాతో పాటు అవసరం లేని ఇతర పురుగుల మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి పెడుతున్నారని, కొనుగోళ్లకు బిల్లులు ఇవ్వడం లేదని విమర్శించారు. వెంటనే ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి స్టాక్ బోర్డులు, ధరల పట్టికలు ఏర్పాటు చేసి ఎంఆర్పీ ధరలకే ఎరువులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను ఏకం చేసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ఈ అగ్రికల్చర్ సంబంధించిన ఫర్టిలైజర్ షాపులలో యూరియా కానీ ఇతర కాంప్లెక్స్ ఎరువులు ఇతర ప్రతిది కూడా ఎక్కువ ధరలకు అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. రైతుల అమాయకత్వాన్ని, చదువురానితనాన్ని, రెండోటి రైతుల అవసరాన్ని గుర్తించి ఫర్టిలైజర్ షాప్ యజమానులు ఒక్కో యూరియా బస్తా ధర 267 రూపాయలు ఎంఆర్పి రేటు ఉంటే దాన్ని దాదాపు 350 నుంచి 500 రూపాయల వరకు పరిస్థితిని బట్టి మోకాలు చూసి ఆ రకంగా రైతుల దగ్గర డబ్బులు లాగేస్తుండ్రు. అట్నే కాంప్లెక్స్ ఎరువులను కూడా కంపెనీ ఎరువులు రాకుండా వివిధ రకాల బ్రాండ్ల ఎరువులను తీసుకొచ్చి వాటిని కూడా ఎంఆర్పి రేటుకు కాకుండా ఒక్కొక్క బస్తా మీద 200 నుంచి 500 వరకు ఎక్కువ రేటు తీసుకొని అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రైతాంగము వర్షాలు లేక అనేక ఇబ్బందులతోటి సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. ఓ పక్క రైతులకు వర్షాలు లేవు, రెండో పక్క యూరియా యాప్ అని వచ్చి ఆ యూరియా యాప్ బుక్ చేసుకునే దాంట్లో ఈ నిరక్షరాస్యులైన రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు, పెద్ద ఫోన్లు లేక వాళ్ళకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నది. దీన్ని అంతటినీ ఆసరా చేసుకొని ఫర్టిలైజర్ షాప్ యజమానులు వాళ్ళే యాప్లో బుక్ చేయించి అధిక ధరకు అమ్ముకుంటూ, రెండోటి బయట బుక్ చేయించుకొని వచ్చిన రైతులను ఈ యూరియా కావాలి నాకనంటే యూరియాతో పాటు ఒక కనీసము 500-600 1000 రూపాయలదైనా వేరే గుళికలు కానీ, పురుగు మందులు కానీ, ఇతర వస్తువులు నా షాప్లో తీసుకోవాలి, అట్లా తీసుకుంటేనే మేము ఈ యూరియా ఇస్తాము అనే రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇదంతా జరుగుతుంటే ఇది ఒక చేర్యాలనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఇదే వ్యవస్థ కొనసాగుతుంది. మొత్తం ఫర్టిలైజర్ యజమానులంతా కుమ్ముక్కైన పరిస్థితి. ఈ జిల్లా యంత్రాంగం కానీ, మండల యంత్రాంగం కానీ ఏం చేస్తుందని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఎక్కడిదెక్కడ మండలాల వారీగా జిల్లా అగ్రికల్చర్ అధికారులు స్పందించాలి. ప్రతి షాపును తనిఖీ చేసి ఈ సిస్టమేటిక్గా ఎంఆర్పి రేట్లకు రైతులకు అందించే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదే రకంగా బిల్లులు ప్రతి వస్తువుకు ఫర్టిలైజర్లో విక్రయమైన క్రయం పొందిన ప్రతి వస్తువుకు బిల్లును ఇవ్వాలని చెప్పి, అదే రకంగా స్టాక్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఏ షాప్లో స్టాక్ బోర్డు లేదు, ధరల పట్టిక అనేది లేకుండా చేస్తున్న పరిస్థితి అనేది వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అరికట్టాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రైతులు పడే అవస్థలను మొత్తము రైతులను ఏకం చేసి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి మొత్తం మీద రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ జిల్లా కలెక్టర్ కూడా ఈ రైతాంగం పట్ల స్పందించాలి. ఈ ఫర్టిలైజరు, యూరియా దాని మీద కూడా స్పందించాలి. సక్రమంగా రైతులకు అందే రకంగా
ఎంఆర్పి రేట్లకు అందే రకంగా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.